మా మీద బుర్ర జల్లుతూ ఉంటాడు. రైట్ మనోహర్ ఇలా గారు ఇంకా నాయకులు ఏం మాట్లాడదాం. చేస్తాం? మనోహర్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. ఇంకా ప్యానెల్లో సభ్యులు ఉన్నారు. కారుమంచి రమేష్ గారు, అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల్ని నేతల్ని ఇబ్బందులకు గురి చేశారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలు అది చూస్తూనే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అధికారం కోల్పోవడానికి కారణం ప్రజలే అని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మరోపక్క చంద్రబాబు కన్నా కూడా లోకేష్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? బెస్ట్ కాంపిటీటర్గా భావిస్తున్నారా, లేదంటే అరెస్టుల భయం పట్టుకుందా? వైసీపీ స్టాండ్ ఏంటి? చందు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు నారా లోకేష్ గారు అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి కాంపిటీటరే కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మొన్న కూడా అసలు ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ లేదా ఎక్కడ మాట్లాడినా సరే నారా లోకేష్ గారి పేరు మాట్లాడిన సందర్భమే లేదు. మీరు ఒక్క వీడియో చూపించినా సరే నారా లోకేష్ గారి గురించి అంటే రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడతారు తప్ప నారా లోకేష్ గారి పేరు తీసిన సందర్భాలు ఎక్కడా లేవనేది మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇందాక వంశీ అన్న మాట్లాడుతూ గతంలో నారా లోకేష్ గారు కొన్ని తప్పులు చేశారు, అదే మాట్లాడటం చేత కాలేదు లేకపోతే ఇలాగ ఇదవ్వలేదు, కానీ అప్పటి నారా లోకేష్ గారికి ఇప్పటి నారా లోకేష్ గారికి చాలా తేడా ఉందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. నారా లోకేష్ గారు ఆ రోజు ఎలాగున్నారో ఈ రోజు అలాగే ఉన్నారు, కానీ కొంచెం మనం మాట్లాడితే ఈరోజు బాగోదు. ఆయన లావు తగ్గారు, చక్కగా అంతకుముందున్న లావు తగ్గి ఇదిగా ఉన్నారు తప్ప మాట్లాడే విషయంలో ఆ రోజు ఆయన జయంతికి వర్ధంతికి తేడా తెలియకుండా మాట్లాడిన విషయాలు కానీ, సైకిల్కి ఓటేస్తే మనం ఊరేసుకున్నట్టే అని చెప్పి మాట్లాడిన విషయాలు కానీ ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు, మర్చిపోరు. ఎందుకంటే అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది, పప్పు అనే పేరు వచ్చింది ఆయనకి. అందుకే నేను నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత నేనే స్వయంగా చెప్పడం జరిగింది, ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మనం పప్పు అనడం మానేద్దాం. ఇక ఇప్పుడు నారా లోకేష్ గారు చేసే తప్పుల మీద, ఎందుకంటే ప్రజల్లో నెగ్గిన తర్వాత అతను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అంత భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తిని మనం అతను తప్పులు చూపించి అతను చేస్తున్న తప్పుల మీద మనం మాట్లాడాలి అని చెప్పి స్వయంగా నేనే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున పప్పు అని చెప్పి మళ్ళీ అనడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి మళ్ళీ మా అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ మీడియాలో నిన్నగా మొన్న ఇంటర్వ్యూస్ జరిగితే ఆయన నేషనల్ మీడియాలో ఆయన హిందీని మన నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువైపు ఉన్న యాంకర్ గారు, నేషనల్ మీడియా యాంకర్ గారు, హిందీ ఈజ్ నాట్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తుంటే నో ఐ స్టడీడ్ ఇట్ ఈస్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి మళ్ళీ ఈయన ఆవిడ నేషనల్ యాంకర్ చెప్తున్నా సరే ఆయన నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి మళ్ళీ ఉటంకిస్తున్న సంఘటనలు. ఈ రోజుకి హిందీ అనేది భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ తప్ప నేషనల్ లాంగ్వేజ్ కాదు అని తెలియని వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఆయన ఇంకేమని పిలుస్తారండి? ఈ రోజుకి ఆయన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారి మీద ఫోకస్ పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా లోకేష్ ఫోబియా పట్టింది అని చెప్పి మీలాంటి వాళ్ళందరూ డిబేట్లు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేం చెప్పక్కర్లా, గతంలో ఎర్రనాయుడు గారిది ఒక వీడియో లీక్ అయింది, మీకు గుర్తుందో లేదో. ఆ వీడియోలోనే స్వయంగా ఎర్రనాయుడు గారు ఇంకా పార్టీ లేదు, బొక్క లేదు, నారా లోకేష్ తోటి మొత్తం అయిపోయింది పార్టీ పరిస్థితి అని చెప్పి స్వయంగా ఎర్రనాయుడు గారు మాట్లాడిన పరిస్థితులు. ఈ విధంగా నారా లోకేష్ గారి పరిస్థితి ఉంటే ఆయన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుందండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఎక్కడైతే అణిచివేయాలని చూసారో ఆ అణిచివేత నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని మీరు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళని వెళ్ళి మేము పరామర్శించడానికి వెళ్తుంటే వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నారు, ఒక చోటకి పిలిచి పరామర్శించమని చెప్తున్నారు, నేను అలా చేయను అని చెప్పి ఆ రోజు ఈ భారతదేశంలోనే చాలా పవర్ఫుల్ లేడీగా ఉన్న సోనియా గాంధీ గారిని ఎదిరించి బయటకు వచ్చి తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతటి పవర్ఫుల్ లేడీనే ఆ రోజున తృణప్రాయంగా ఎదిరించి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చిట్టెలకు నారా లోకేష్ గారిని చూసి భయపడతారండి? అసలు నారా లోకేష్ గారిని చూసి భయపడే అవసరం ఉందా ఎవరికైనా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా నాయకులు కానీ నారా లోకేష్ గారిని చూసి ఎక్కడా భయపడలా. ఇంకో విషయం ఏంటంటే జనసేన ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడారు. ఆయన వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దండుపాళ్యం బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ అనేది ఏదైనా ఉందంటే జనసేన పార్టీ వాళ్ళే. జానీ మాస్టర్ పాపం ఒక చిన్న
మైనర్ ఆవిడ్ని ఇది చేశాడు, పోక్సో కేసు అతని మీద. ఆ తర్వాత కిరణ్ రాయల్ అందరం చూసాం, ఆ వీడియోల్లో అవన్నీ అన్నీ చూసాం. నిన్నగాక మొన్న కోట వినూత్ గారు, తన డ్రైవర్నే మర్డర్ చేసిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ గారు. వీళ్ళని దండుపాళ్యం బ్యాచ్ అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దండుపాళ్యం బ్యాచ్ అంటారా? ఖచ్చితంగా వాటి అందరికి కూడా మనం క్వశ్చన్స్ వేద్దాం. చందు గారు ఆయన చాలా విమర్శలు చేశారు. వీళ్ళని దండుపాళ్యం బ్యాచ్ అంటారా, మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్ అంటారండి? అలాగే ఇంకా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకి ఇప్పుడు రెడ్ బుక్ అది ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పి చెప్తున్నారు. సామాన్య ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతారో, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఏం చేయాలో వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీరు రెడ్ బుక్ అమలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టడానికి. నిన్న జడ్పీ చైర్మన్ కారు దానికి ఎదురుగుండా ఒక టీడీపీ మహిళ ఆవిడ వచ్చి ఎక్కడో ఫ్లెక్సుల దగ్గర చింపుతుంటే జరిగిన గొడవకి అక్కడ ఆవిడకి దెబ్బ దగ్గర కట్లు కడుతుంటే క్లియర్గా వీడియోలు ఉన్నాయి. ఆవిడ వెళ్ళి ఏం కేసు పెట్టిందండి? జడ్పీ చైర్మన్ గారి కారు మూలంగా నేను గాయపడ్డాను అని చెప్పి ఆ ఉప్పాల రాము గారు పెడన నియోజకవర్గం మా పార్టీ ఇన్ఛార్జ్ గారి మీద కేసులు పెట్టడం జరిగింది. మరి ఇది రెడ్ బుక్ అమల్లో భాగంగా కేసులు పెట్టడం కదా? ఇవి తప్పుడు కేసులు పెట్టడం కదా? జనసేన పార్టీ అధికార ప్రతినిధి గారు ఈ రకంగా మీరు తప్పుడు పనులు కారుమంచి రమేష్ గారు ఒకటి చెప్పండి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వైసీపీ నేతలు కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళు మాట్లాడిన భాష ప్రజలు చూడలేదా? టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదా? అది కరెక్టా? సార్ ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే ఎప్పుడు మాట్లాడినా ఉటంకిస్తూ ఉంటారు. 2014 నుంచి 19 మధ్య కానీ, 2019 నుంచి 24 మధ్య కానీ, 2014కు ముందు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు కానీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు కానీ ఎందుకు మీరు మాట్లాడరు? చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. బండారు సత్యానందరావు గారు రోజా గారి గురించి ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాగే కిరాక్ కార్పి, సేమరాజా, చేబ్రోల్ కిరణ్ ఇలాంటి వ్యక్తులందరూ ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అవేమీ మీకు తప్పుగా కనిపించవు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు తప్పంటారా కాదా అని చెప్పి మమ్మల్ని అడుగుతారు. ఓకే, మీరన్నట్టు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఓకే, కానీ ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడినటువంటి ఏ రాజకీయ కాలం అంటే రాజకీయ నాయకుడి కాలంలో పడినటువంటి ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పడ్డారు. అదేవిధంగా వాళ్ళ మాటలే కాదు, వాళ్ళ కేసులు కూడా 5 ఏళ్ల పరిపాలనలో 24,000 కోట్ల మద్య కుంభకోణం దానికి సంబంధించి కావచ్చు, ఇసుక రీచ్లకు సంబంధించి కావచ్చు, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ రోజుకి కూడా మద్యం 24,000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని మీరు చెప్తారు. 3,000 నేను కాదు, ప్రాథమిక నివేదిక సమాచారం అది. సార్ 3,500 కోట్లు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజుకి కూడా ఎక్కడన్నా ఒక్క ఆధారం చూపించగలిగే పరిస్థితిలో ఉన్నారండి వీళ్ళు? కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేసిన దాఖలాలు ఉన్నాయండి. ఏమి రాస్తారు వీళ్ళు? ఇలా జరిగింది అనేది అనుమానం, ఇలా జరిగి ఉంటది. లేకపోతే ఎవరినైతే వీళ్ళు అరెస్టులు చేస్తున్నారో వాళ్ళు ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారు అని చూద్దాం అంటే దానికి